ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించేందుకు భారత్కు విచ్చేశారు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. ఈ నెల 24 వరకు కుటుంబ సమేతంగా భారత్లో పర్యటించనున్నారు. ఢిల్లీలోని పాలం వైమానిక స్థావరానికి చేరుకున్న ఆయనకు కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ స్వాగతం పలికారు. జేడీ వాన్స్ తన పిల్లలు భారత్ సాంప్రదాయ పద్ధతిలో దుస్తుల్లో కనిపించారు. ఇద్దరు కుమారులకు కుర్తా పైజామా, కుమార్తెకు లాంగ్ ఫ్రాక్ ధరించారు. మొదట ఢిల్లీలోని స్వామినారాయణ్ అక్షర్ధామ్ ఆలయానికి సందర్శిస్తారు జేడీ వాన్స్. అనంతరం ఢిల్లీలో చేనేత ఉత్పత్తుల స్టాళ్లను సందర్శించనున్నారు. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించేందుకు సాయంత్రం ప్రధాని మోదీ నివాసానికి చేరుకోనున్నారు వాన్స్. చర్చల తర్వాత వాన్స్ దంపతులకు ప్రధాని మోదీ విందు ఇవ్వనున్నారు. రెండో రోజు జైపూర్లో చారిత్రక ప్రదేశాలను వాన్స్ దంపతులు సందర్శించనున్నారు. 23న తాజ్ మహల్ ను సందర్శించనున్నారు. అమెరికాలో విదేశీ విద్యార్థుల వీసాల రద్దు, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్న వేళ వాన్స్ భారత పర్యటనకు వస్తుండగా భారత్ ఈ రెండు అంశాలను ఆయనతో జరిగే చర్చల్లో ప్రస్తావించే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత విద్యార్థుల వీసాల రద్దు అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించే అవకాశం ఉంది. భారత విద్యార్థుల వీసాలను రద్దు చేస్తూ అమెరికా యంత్రాంగం తీసుకున్న నిర్ణయం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించేందుకు భారత్కు విచ్చేశారు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. ఈ నెల 24 వరకు కుటుంబ సమేతంగా భారత్లో పర్యటించనున్నారు. ఢిల్లీలోని పాలం వైమానిక స్థావరానికి చేరుకున్న ఆయనకు కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ స్వాగతం పలికారు. జేడీ వాన్స్ తన పిల్లలు భారత సాంప్రదాయ పద్ధతిలో దుస్తులతో కనిపించారు. ఇద్దరు కుమార్తెలకు కుర్తా పైజామా, కుమార్తెకి లాంగ్ ఫ్రాక్ ధరించారు. మొదటి ఢిల్లీలోని స్వామినారాయణ్ అక్షర్ధామ్ ఆలయాన్ని సందర్శిస్తారు జేడీ వాన్స్. అనంతరం ఢిల్లీలో చేనేత ఉత్పత్తుల స్టాళ్లను సందర్శించనున్నారు. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించేందుకు సాయంత్రం ప్రధాని మోదీ నివాసానికి చేరుకోనున్నారు వాన్స్. చర్చల తరువాత వాన్స్ దంపతులకు ప్రధాని మోదీ విందు ఇవ్వనున్నారు. రెండో రోజు జైపూర్లో చారిత్రక ప్రదేశాలను వాన్స్ దంపతులు సందర్శించనున్నారు. 23న తాజ్ మహల్ ను సందర్శించనున్నారు. అమెరికాలో విదేశీ విద్యార్థుల వీసాల రద్దు, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్న వేళ వాన్స్ భారత పర్యటనకు వస్తుండగా భారత్ ఈ రెండు అంశాలను ఆయనతో జరిగే చర్చలో ప్రస్తావించే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత విద్యార్థుల వీసాల రద్దు అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించే అవకాశం ఉంది. భారత విద్యార్థుల వీసాలను రద్దు చేస్తూ అమెరికా యంత్రాంగం తీసుకున్న నిర్ణయం తీవ్ర విమర్శలకు దారితీసింది. రైట్, దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, ఇక విద్యార్థుల వీసా రద్దు విషయంలో అమెరికా తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న వేళ ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. భారత పర్యటనకు వస్తున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వద్ద ఈ విషయాన్ని
గట్టిగా ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. అగ్రరాజ్యాల్లోని పలు విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విదేశీ విద్యార్థుల వీసాలను చిన్న కారణాలు చూపుతూ రద్దు చేస్తుండడంపై నిరసన వ్యక్తం చేయాలని నిపుణులు కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబ సమేతంగా భారత్ పర్యటనకు వస్తున్నారు. ఈ రోజు ఉదయం దాదాపుగా ఆయన మరికొద్ది సేపట్లోనే ఢిల్లీలోని పాలం వైమానిక స్థావరంలో దిగబోతున్నారు. కేబినెట్ లోని కేంద్ర సీనియర్ మంత్రులందరూ ఆయనకి స్వాగతం పలకబోతున్నారు. తొలుత ఢిల్లీలోని స్వామినారాయణ్ అక్షర్ధామ్ ఆలయాన్ని సందర్శిస్తారు వాన్స్ దంపతులు. మరి ఆ తర్వాత వాన్స్ దంపతులకు ప్రధాని మోడీ విందు ఏర్పాటు చేశారు. అనంతరం చేనేత ఉత్పత్తులను విక్రయించే దుకాణాల సముదాయాన్ని సందర్శిస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ద్వైపాక్షిక సంబంధాలకు పై చర్చించేందుకు సాయంత్రం 6:30కు లోక కళ్యాణ్ మార్గంలోని ప్రధాని మోడీ నివాసానికి వాన్స్ చేరుకుంటారు. చర్చల అనంతరం వాన్స్ దంపతులకు ప్రధాని మోడీ విందు ఇవ్వనున్నారు. మరి రెండో రోజు జైపూర్ లో చారిత్రాత్మక ప్రదేశాలను వాన్స్ దంపతులు సందర్శిస్తారు. ఇక ఈ నెల 23న ఆగ్రాలో తాజ్ మహల్ ను సందర్శించి తిరిగి జైపూర్ కు చేరుకుంటారని సమాచారం. 24న తిరిగి వాన్స్ దంపతులు అమెరికాకు తిరుగు పయనం కాబోతున్నారు. అయితే అమెరికాలో విదేశీ విద్యార్థుల వీసాల రద్దు, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్న వేళ వాన్స్ భారత పర్యటనకు రావడం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. భారత్ ఈ రెండు అంశాలను ఆయనతో జరిగే చర్చల్లో ప్రస్తావించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా భారత విద్యార్థుల వీసాల రద్దు అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించే అవకాశం ఉంది. భారత విద్యార్థుల వీసాలను రద్దు చేస్తూ అమెరికా యంత్రాంగం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర విమర్శలకు దారితీసింది. వీసాల రద్దు కారణంగా విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరైన కారణం లేకుండా విద్యార్థి వీసాలు రద్దు చేయడం సరికాదని విదేశీ వ్యవహారాల నిపుణులు ప్రొఫెసర్ దేబాషిక్ చక్రవర్తి అన్నారు. ఈ అంశంపై భారత్ దౌత్యపరమైన నిరసన తెలపాలని చెప్పేసి స్పష్టంగా సూచించారు. అమెరికాతో భాగస్వామ్యం ముఖ్యమైతే భారత విద్యార్థుల ప్రయోజనాలను రక్షించడం అంతకంటా ముఖ్యమని చెప్పేసి ఆయన అభిప్రాయపడ్డారు. మరి ఇక భారతదేశం కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఇక వాన్స్ తో ఏం చర్చించబోతున్నారు అనేది ఇప్పుడు చాలా కీలకమైన అంశం. దేశవ్యాప్తంగా కూడా ప్రపంచ వ్యాప్తంగా కూడా నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచ వ్యాప్తంగా కూడా అన్ని దేశాలు కూడా చూస్తున్నాయి. ఎందుకంటే ఈ సమస్య ప్రతి దేశానికి ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో ప్రతి దేశం నుంచి కూడా విద్యార్థులు ఉన్నారు, మరి చదువుతున్నారు అక్కడ. మరి ప్రతి దేశం కూడా ఈ కళ్ళతో ఎదురు చూస్తుంది. ఈ ద్వైపాక్షిక చర్చల్లో అమెరికా ఏం నిర్ణయం తీసుకుంటుంది, భారత్ ఎలా వ్యవహరిస్తుంది, మరి విద్యార్థులకు ఊరట కలుగుతుందా, ఊరట కలిగించే విధంగా ఏదైనా నిర్ణయాలు ఉంటాయా అని చెప్పేసి కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఇక్కడికే క్లియర్ కట్ గా చెప్పారు, వాణిజ్య ప్రయోజనాలు ఎంత ముఖ్యమో విద్యార్థుల ప్రయోజనాలు రక్షించడం కూడా అంత ముఖ్యమని చెప్పేసి కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో భారత్ కి ఇది చాలా పెద్ద సవాల్ అని చెప్పొచ్చు. ఇంత పెద్ద ఛాలెంజ్ ని ఏ రకంగా పరిష్కరించి విద్యార్థులకు ఊరట కలిగిస్తుందో వేచి చూడాల్సిందే.